వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ నెల 21వ తారీఖున కొన్ని కారణాల వల్ల వరలక్ష్మి వ్రతము జరుపుకొని వారు 28వ తారీఖున జరుపుకోవచ్చా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆగస్టు 28వ తారీఖున మనకు పౌర్ణమి వచ్చింది. అదేవిధంగా చంద్రగ్రహణం కూడా ఉంది. సో ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం 21వ తారీఖున చేసుకునే వాళ్ళు 28వ తారీఖున చేసుకోవచ్చా? చేసుకుంటే ఏ సమయంలో చేసుకోవాలి? వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులకి గమనించాల్సిన అంశం ఏంటంటే, చంద్రగ్రహణం అనేటువంటిది 28వ తారీఖు రోజున భారత కాలమాన ప్రకారం 28వ తారీఖు అయింది. కానీ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మొరాకో, స్పెయిన్, అంటార్కిటికా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో 27వ తారీఖు రోజున ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఆ కాలమానం టైంని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే 28వ తారీఖు రోజున గ్రహణ సమయం అనేటువంటిది ఉంది. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి కనిపించినటువంటి గ్రహణానికి ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. ఆచార నియమాలంటే పట్టు విడుపు స్నానము, పూజా విధానము, ఇల్లంతా కడుక్కోవడము, ఈ యొక్క గర్భవతులు గ్రహణాన్ని చూడకపోవడము, ఆ సమయంలో భోజనం చేయకపోవడం, ఇలాంటివి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో మన భారతదేశానికి కనిపించదు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. కానీ కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది శతభిష నక్షత్రంలో. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. అంటే చాలా మంది అడగొచ్చు ఈ మాట వినగానే, ఏమంటే మన భారతదేశంలో కనిపించదు కదా, మరి ఎందుకు ఈ నియమాలు, ప్రభావం ఎందుకు ఉంటుంది? ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. దేశ దేశానికి సూర్యచంద్రులు ఒక్కొక్కరు ఉండరుగా. కాబట్టి గ్రహణం అనేటువంటిది చంద్రుడికి ఏర్పడుతుంది. విషవాయువులు ఈ యొక్క సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసరిస్తాయి. కాబట్టి ఏ నక్షత్రంలో చంద్రుడు ఉండగా గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచి, కొన్ని రాశులు జన్మించినటువంటి వాళ్ళకి చెడు గ్రహ ప్రభావం. అయితే ఇతర ప్రసార మాధ్యమాలలో చెప్పినట్టుగా భయాందోళనలుగా అయితే ఏమీ ఉండదు. రాబో 2-3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఎలాంటి ప్రభావం ఉంటుంది? 100 రూపాయలు నష్టమయ్యే చోట ఒక 125-150 2 సార్లు పని చేస్తే పని అయిపోతుంది కొన్నిసార్లు. కానీ ఇటువంటి సందర్భంలో రాబో 3 నెలల వరకు 5-6 సార్లు చేస్తే కానీ పని కాదు. అలాగే ఇద్దరి చేత అవమానపడితే ఈ గ్రహణ ప్రభావం వల్ల తదనంతరం ఈ చెప్పినటువంటి రాశుల్లో వాళ్ళకి 5-6 మందికి సంబంధించిన అవమానాలు ఏర్పడడం, చిన్న దెబ్బ తాకే ప్రదేశంలో ఎక్కువ పెద్ద దెబ్బ తాకడం, ఇలాంటివి జరుగుతాయి తప్ప పెనం మించి పొయ్యి మీదలో పడినట్టుగా ఉండదు. మరణాలు ఏమీ జరగవు. అలాగే పెద్ద ఇబ్బందులు అంటూ ఏమీ రావు, సాధారణమే. అది కూడా జరగకుండా వాళ్ళకంతా మంచి జరగాలంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది. అయితే చాలా మందికి 28వ తారీఖు రోజున పౌర్ణమి ఉంది. ఆ భారతదేశానికి ఆ టైంని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే 6:53 నుంచి 12:01 వరకు యొక్క గ్రహణ ప్రభావం ఉంది. కాబట్టి ఆ సమయంలో చేసుకోవచ్చునా, వ్రతం చేసుకోవచ్చునా లేదా అని చాలా మందికి సందేహం ఉంది. ఎందుకంటే 21వ తారీఖు రోజున 100కి 95% మంది మహిళలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. 5% మంది మహిళలు చేసుకోలేకపోయారు. ఏంటి కారణము? ఆ రోజున స్త్రీలకి వచ్చినటువంటి ఋతుక్రమ ప్రభావం వల్ల చేసుకోకూడదు. అలాగే కొంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉండి చేసుకోలేక ఉంటారు. కొంతమంది జర్నీలో ఉంటారు. కొంతమంది బిజీ స్కెడ్యూల్లో ఉండి ఉంటారు. అలాగే కొంతమందికి జాతా శౌచము, మృతా శౌచం, అంటే కుటుంబంలో రక్త సంబంధికులు చనిపోయినా, ఎవరైనా కుటుంబంలో జన్మించినా ఈ యొక్క ఆశౌచం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఉన్న వాళ్ళు చేసుకోలేదు. మరి అట్లాంటి వాళ్ళకి చేసుకోవాలని కోరిక ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి తులసి చెట్టు ఇంట్లో ఆరాధన ఉండదు. అట్లాగే కొంతమంది వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉండదు. కానీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చేస్తుంటే చక్కగా చేసుకుంటున్నారు కదా, మనకు ఆనవాయితీ లేకపోయినా చేసుకోవచ్చా అని సందేహం ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి పూజ చేయడానికి పైగా పౌర్ణమి రోజున చేస్తున్నాం, ఆనవాయితీతో సంబంధం లేదు. భక్తిగా చేసుకోదలిస్తే చేసుకోవచ్చు. కలశం పెట్టచ్చా గురుజీ? అందరూ అంటే మాకు కలశం ఆచారం లేదని కొద్దిమంది అంటుంటారు కదా. కలశం అనేటువంటిది పెట్టుకోగదలిస్తే పెట్టుకునే ఆచారం ఉంటే పెట్టుకోవచ్చు, లేదా చిత్రపటానికైనా చేసుకోవచ్చు, లేదా చిన్న విగ్రహంకైనా కానీ ఈ యొక్క ఆరాధన చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఎప్పుడు చేసుకోవాలి? 28వ తారీఖు రోజున
ఉదయమే 4 గంటలకు లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 5 గంటల కల్లా ప్రారంభం చేస్తే ఓకే 6:30 కల్లా ఈ యొక్క వ్రతం కంప్లీట్ అవుతుంది. లేదా 5 గంటలకు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 6 గంటలకు మొదలు పెడితే 7-7:15 కల్లా అయిపోతుంది. ఓకే ఎందుకు 5 గంటలకు లేదా 6 గంటలకి స్టార్ట్ చేయమన్నాను అంటే అదే రోజు రాఖీ పౌర్ణమి అయింది. మరి అన్నకో తమ్ముడికో రాఖీ కట్టడానికి ఈ అమ్మాయి వెళ్ళాలి కదా, పూజ చేసుకోకుండా పౌర్ణమి ఘడియల్లో లేకుండా, అంటే వేరే సందర్భంలో సాయంకాలం పూట కూడా చేసుకోవచ్చు, కానీ పౌర్ణమి ఘడియలో ఉండగా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఆచరిస్తే చాలా శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఆ సమయం చేసుకోమన్నాం. తర్వాత ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుని ఇంటికి పిలిపించి భోజనము కల్పించిన తర్వాత అప్పుడు రాఖీ పౌర్ణమి ఆ 7:30 నుంచి 8:30 మధ్య కాలంలోనే చెయ్యాలి. ఎందుకు 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో చెయ్యాలి రాఖీ పౌర్ణమి అనేటువంటిది మన దాంట్లోనే మరొక వీడియోలో వివరంగా తెలియచేద్దాం. సమయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి నైవేద్యం వరకు కూడా మీరు ఆ నైవేద్యం ఉండేంత వరకు కూడా అమ్మవారికి గణపతి పూజ, అమ్మవారికి పంచోపచార విధానంగా పూజ, అష్టోత్తర పూజ, తోర పూజ, అలాగే వరలక్ష్మి వ్రత కథ చదువుకోవడం, హారతి ఇవ్వడం ఇవన్నీ చేసుకొని నైవేద్యం సెక్షన్ వచ్చేంత వరకు ఆపి సోదరునికి రాఖీ కట్టిన తర్వాత ఇంట్లో పలు రకాల నైవేద్యాలు వండి అమ్మవారికి నివేదన చేసి ముత్తైదులకు వచ్చినటువంటి వాళ్ళకి వాయినాలు ఇచ్చి వాళ్ళకి భోజన తాంబూలాదులు ఇచ్చి తర్వాత దంపతులు భోజనం చేస్తే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారు. అయితే గ్రహణం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం భారతదేశంలో కూడా ఉంటుంది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళు గ్రహణ నియమాలు పాటించాలి. ఎక్కువగా ఈ అమెరికా, కెనడాలో మన భారతీయులు ఉన్నారు కాబట్టి ఈ చెప్పిన రాశుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో 28వ తేదీన అరుణాచల క్షేత్రంలో సాయంకాలం 7 గంటలకి ఈ చెప్పిన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అలాగే సంబంధించినటువంటి సాయంకాలం 7 గంటలకు ప్రారంభమవుతాయి. కాబట్టి 28వ తారీఖు 7 గంటల లోపల ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మొత్తానికి 21వ తారీఖున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు 28వ తారీఖున మీరు చెప్పిన సమయాల్లో అయితే చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అంటే ఆ సమయంలో నేను చూశాను, అంటే మనకు ఏ సమయంలో మ్యారేజ్ అయిందో తెలియదు, కానీ అప్పుడుకున్నటువంటి సమయంలో చూసుకున్నట్లయితే ప్రేమ వివాహము అనేటువంటిది చాలా, అంటే ఇష్టపడి చేసుకుంది వాళ్ళ దగ్గర బంధువుని. పంచమ స్థానములో రాహు ఉన్నాడు కదా, ఇట్టి రాహు యొక్క ప్రత్యంతర దశ జరుగుతున్నప్పుడు ఆమెకు వివాహం జరిగింది. అయితే వివాహంలో సంబంధించి కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మంది